తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థనతో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనములు. మీ వాక్యము ధ్యానము చేసుకునొచ్చుండగా, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది త్రిత్వము తరువాతి రెండవ ఆదివారము. దీని కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన లేఖన భాగము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. దీనిలో మనం మొదటి వచనము 4, 5, 6 వచనాలు చదువుదాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చిక్కుకునినది. 4వ వచనం. జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు. 9వ వచనము 12, 13 వచనాలు. 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను. రోమాపత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు. 13వ వచనం చదువుదాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మన యొక్క సంఘ లిటర్జీ ప్రకారము ఈ ఆదివారము త్రిత్వము తర్వాతి రెండవ ఆదివారము. మనకు రిఫార్మేషన్ కాలము నుంచి కొద్దిగా ముందు కాలంలో కూడా ప్రతి త్రిత్వ కాలములో ఉండే ఆదివారాలకు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును, విషయాన్ని మూలముగా ఎంచుకొని దానికి తగినటువంటి పాఠములనే సువార్త పాఠ్య భాగాలను ప్రతి ఆదివారమున ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇప్పుడు డి సరణి కదా, ఈ డి సరణికి కూడా ఒక మూలాంశం ఏర్పాటు చేశారు. ఆ మూలాంశమును బట్టే ఈ పాఠములన్నీ కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇది రెండవ ఆదివారము కనుక ఈ రెండవ ఆదివారమున ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేక విషయం ఏంటంటే, పరలోక రాజ్యము పాపుల కొరకు పిలుపునిస్తూ ఉన్నది. పరలోక రాజ్యములో పాపులకు కూడా ప్రవేశం ఉంది. పరలోక రాజ్యము దేవుడు పాపులను పిలుచుకుంటూ ఉన్నటువంటి రాజ్యము అని తెలియచేయబడుతుంది. ఇక్కడ పాపుల కొరకు పరలోక రాజ్యం అని అంటే పొరపాటుగా భావించుకోవద్దు. ఎందుకంటే పరలోక రాజ్యం పాపుల కొరకేనా, నీతిమంతుల కొరకు కాదా అని అనుకోవచ్చు. అది తప్పు ఆలోచన. కాకపోతే ఏంటంటే నీతిమంతుల కోసమే పరలోక రాజ్యం, అయితే పాపులు దానిలో ప్రవేశించలేకపోతున్నారు. దేవుడు పరలోక రాజ్యాన్ని ఎందుకు సృష్టించాడు, ఎందుకు ఏర్పాటు చేశాడంటే తనతో పాటుగా మనుషులు జీవించాలని, ఆయన వారితో కలిసి జీవించాలని. కనుక దైవ మానవ సమూహం ఉండేటువంటి చోటే పరలోక రాజ్యము. ఈ పరలోక రాజ్యానికి చాలామంది రాలేక దూరం అయిపోయారు, వారే పాపులు. అలాంటి పాపులను ఆయన పరలోక రాజ్యంలోనికి రావాలని పరలోకము నుంచి భూలోకానికి దిగివచ్చి వారి కోసమే తన యొక్క పనిని ప్రారంభించి చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఎవరు పాపులు ఏమిటి అనే విషయాన్ని తర్వాత మనము చూద్దాం. ఇక ఈ పరలోక రాజ్యము పాపుల కొరకు కూడా ఏర్పాటు చేయబడింది అనేటువంటి విషయాన్ని రుజువు చేయటం కోసమే మత్తయి సువార్తలోని మత్తయి యొక్క పిలుపును గురించి ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఆ కాలంలో ఈ సుంకరులకు దేవుని దగ్గరకు వెళ్ళే అవకాశం లేదు. సుంకపు మెట్టు దగ్గరే కూర్చొని ఉంటూ ఉంటారు. ఒక రోజు లేదా కొద్దిసేపు లేకపోతే ఎక్కడా ఎవరు వచ్చి కట్టే సుంకం పోతుందో అనేటువంటి ఒక అభిప్రాయంతో కూడా దాన్ని అంటిపెట్టుకొని ఉంటూ ఉంటారు. ఎవరు ఎలా దొరుకుతారా ఎక్కువ సుంకం వసూలు చేయాలనేటువంటి అభిప్రాయాలతో కూడా ఉంటూ ఉంటారు. కనుక వీరు దేవుని సన్నిధి కంటే కూడా సుంకపు మెట్టుకే ఎక్కువ అవకాశం ఇస్తారు. అయితే
మత నాయకులు కూడా వీరిని సొంత యూదులై ఉండి రోమీల పక్షంగా వసూలు చేస్తున్నారు కాబట్టి వీరు దేవుని సన్నిధికి రాకూడదు అన్నట్లుగా వారిని దూరంగా ఉంచడం కూడా జరుగుతుంటుంది. కనుక ఈ రీతిగా దూరమైపోయినటువంటి పాపులు ఇంకా అనేక రకాలుగా దేవునికి దూరంగా, ఆరాధనకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వారు పాపులను ముద్రించబడ్డారు, వేశ్యలుగా ఉన్నవాళ్ళు, సమరయులు, అన్యులు, వికలాంగులు మొదలైనటువంటి అనేకులు, వారందరినీ కూడా దేవుడు పరలోక రాజ్యానికి ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా రమ్మని పిలుస్తూ ఉన్నాడు. వారి కోసమై కూడా పరలోక రాజ్యపు ద్వారమును తెరుస్తూ ఉన్నాడు అని తెలియచేయబడుతున్నటువంటి పాఠమే ఈరోజు ఉన్నటువంటి సువార్త పాఠ్యభాగము. పాత నిబంధనలో కూడా సామెతల గ్రంథములో అదే విషయాలు తెలియచేయబడతాయి. జ్ఞానము అని చెప్పబడింది అక్కడ. ఆ జ్ఞానము నివాసం కట్టుకుంది. ఆ నివాసానికి 7 ప్రత్యేకమైనటువంటి స్తంభాలను ఏర్పాటు చేసుకుంది. అంటే 7 అనేది సంపూర్ణత, స్తంభం అనేది స్థిరత్వానికి గుర్తు, ఉన్నత స్థాయికి గుర్తు, సౌందర్యానికి గుర్తు, బలమునకు గుర్తుగా ఉంటూ ఉంది కనుక అలాంటి మంచి శ్రేష్టమైన, బలమైన, సౌందర్యవంతమైన మంచి గృహము, స్థిరమైనటువంటి గృహము నిర్మించుకుంది అని అంటే జ్ఞానము ఏదో ఒక సరి అయిన ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటులోనికి జ్ఞానము లేని వారిని రమ్మని వచ్చి అక్కడ నేర్చుకొని జ్ఞానులై జీవించండి అని పిలుస్తూ ఉన్నది. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం. ఈ 2 పాఠాల్లో కూడా జ్ఞానులను అక్కడ అజ్ఞానులను అక్కడ పిలుస్తూ ఉంటే ఇక్కడ పాపులను పిలుస్తున్నానని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. పిలుచుట అనేటువంటి మాట క్యాలియో అనేటువంటి గ్రీకు పదము, కెలిసాయి అనేటువంటి మరొక పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, కాలియో అంటే కాల్, కలెజై అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇన్వైట్, ఆహ్వానము. యేసుక్రీస్తు వారు పాపులను పిలుస్తున్నాను అనేటువంటి మాటలో ఆహ్వానిస్తున్నాను అనేటువంటి సంగతి చెప్పబడింది. మనము ఏదైనా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానిస్తూ ఉంటాం, ఆహ్వాన పత్రికలు వేస్తూ ఉంటాం. మనం స్వయంగా వెళ్తాం, లేదా కొన్నిసార్లు మనం వెళ్ళలేకపోతే మన ప్రతినిధులుగా మన కుటుంబంలోని వారిని కానీ, బంధువులు కానీ, లేదా స్నేహితులను కానీ సరైన వారిని ఇచ్చి పంపించి వారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా పరలోక రాజ్యానికి పాపులను ఆహ్వానించడానికి తన కుమారుణ్ణే పంపాడు. ఆ పరలోక రాజ్యానికి నేడు తన సేవకుల ద్వారా ఆయన అనేకులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ పరలోక రాజ్యంలో పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, నంబర్ 1 తానేమిటో తెలియజేసుకుంటాడు. ఆ పిలుపులో నేనేమై ఉన్నాను, నేనేం చేస్తూ ఉన్నాను, నేను నీకోసం ఏం చేశాను, నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలి, ఉన్నటువంటి విషయం ఏమిటి, ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ఇలా ఆహ్వాన పత్రికలో ఎలాగైతే విషయాలు ఉంటాయో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పిలుపులో కూడా ఇలాంటి భావాలన్నీ కూడా ఉన్నాయి. అలాగే పాపులకు ఆయన అవసరమై ఉన్నాడు. వాళ్ళకు కావలసినటువంటి నిత్య జీవము, నీతిని ఆయన మాత్రమే ఇవ్వగలడు. దానికోసమే ఆయన వారిని తన దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఆయన దగ్గరకు వచ్చిన వారితో కలిసి మెలిసి జీవిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన వారితో కలిసిమెలిసి జీవించడానికి కొంతమంది వేషధారులు, అంటే తమకు తామే నీతిమంతులు అనుకునేవాళ్ళు దాన్ని ఓర్చుకోలేని స్థితిని కూడా చూస్తూ ఉండొచ్చు. వీరి పద్ధతి ఏంటంటే, మేమేమి చెప్పామో అలా చేస్తేనే బోధ, మేము ఎలా ప్రవర్తించమన్నామో అలా ప్రవర్తిస్తేనే నీతిమంతులు, మేము ఒప్పుకుంటేనే నువ్వు చేసేది నిజమైన బోధ, మేము ఒప్పుకుంటేనే నీ ప్రవర్తన సరి అయింది, మేము ఒప్పుకుంటేనే నీవు బోధకుడి అనేటువంటి అభిప్రాయంతో ఉండేటువంటి మనుషులు. యేసుక్రీస్తు వారికి కావాల్సిన వారు ఒప్పుదల కాదు, ఆయన అధికారం గలవారి వలె బోధించాడు కనుక వారికి అది చాలా అసూయగా, బాధగా ఉన్నది. కాబట్టి వారు దానిని, యేసుక్రీస్తు వారిని అసూయతో అంగీకరించలేకపోయారు, ద్వేషించారు. పైగా ఆయన వారికి కాకుండా ఎవరికి చెబుతున్నాడంటే, వారి ద్వారా త్రోసివేయబడిన వారికి, అనేకులకు, సామాన్య ప్రజలకు ఆయన బోధన చేస్తూ ఉన్నాడు కనుక దానిని కూడా వారు గుర్తించలేకపోతున్నారు. పరలోకపు రాజ్యపు మిషన్, దాని అవసరత, దాని గమ్యము ఏంటంటే పాపులు, దాని అవసరం ఉన్నవారు, దానికి దూరం అయిపోయిన వారు, తప్పిపోయిన వారు. దేవుడు దానికోసమే ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దీనినే ఒక చక్కని థీమ్గా, ఒక స్టేట్మెంట్గా పౌలు కూడా తిమోతితో మాట్లాడతాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట మనం నమ్మటానికి యోగ్యమైనది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశానికి కానీ ఇతర దేశాలకు కానీ మిషనరీస్గా వచ్చినటువంటి అనేకులు
అది మొదటి శతాబ్దం నుంచి కూడా ఇప్పటి వరకు మిషనరీస్గా వచ్చిన అనేకులు ఎప్పుడు ఎవరికి దేవుని వాక్యాన్ని యేసుక్రీస్తు వారిని పరిచయం చేశారంటే అసలు దేవుడే లేకుండా కొట్టుమిట్టాడుతున్నటువంటి మనుషులు. అనేక మంది చేత అక్కడ వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుళ్ళను కూడా ఆరాధించడానికి అవకాశం లేకుండా త్రోసివేయబడినటువంటి మనుషులకు యేసుక్రీస్తు వారిని దేవునిగా అప్పగించడం జరిగింది. క్లౌదర్ గారు కూడా అలాగే చేశారని చెప్పుకోవడంలో తార్కాణంగా ఉంటుంది. ఏది ఏమైనా ప్రియా సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో ఏదో ప్రిపేర్ చేయబడింది, జ్ఞానము ఏదో ప్రిపేర్ చేసింది, సిద్ధం చేసింది. పశువులను వధించిందంట, ద్రాక్షరసం కలిపిందంట, బల్లను చక్కగా వడ్డించి సెటప్ చాలా చక్కగా చేసిందంట. దాని దగ్గరకు వచ్చి కూర్చొని అందమైనటువంటి సెటప్లో మీరు కూర్చుంటే నేను వడ్డిస్తాను, మీరు ఆ టేబుల్ మీద భోజనం చేయండి అని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఈ పాత నిబంధన సిద్ధం చేసి వడ్డిస్తున్నటువంటి ఆహారం ఏమిటి? జ్ఞానమా? జ్ఞానమని క్రొత్త నిబంధనలో ఎవరి గురించి చెప్పబడింది? కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో 29-31 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి గురించి జ్ఞానము అని చెప్పబడుతుంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి జ్ఞానము వండి వార్చి సిద్ధము చేసి టేబుల్ మీద వడ్డించినటువంటి ఆహారం ఎవరంటే యేసుక్రీస్తు వారు. పాత నిబంధన మొత్తం కూడా ఎవరి దగ్గరకు నడిపిస్తుందని పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడంటే బాల శిక్షకుని వలె క్రీస్తు దగ్గరకు నడిపిస్తూ ఉన్నది. కనుక పాత నిబంధన ఎవరిని చూపిస్తూ ఉందో, ఎవరి వైపు ఫోకస్ చేస్తుందో, ఎవరిని వడ్డించిన ఆహారంలాగా తెలియచేస్తుందో ఆ వడ్డించబడిన ఆహారమే యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు కూడా అన్నాడు, నేనే జీవాహారమును అని తెలియచేశాడు. జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయన, జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, శక్తినిచ్చేవాడు ఆయన, రక్షణనిచ్చేవాడు ఆయన, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, నీతినిచ్చేవాడు ఆయన, సమాధానం ఇచ్చేవాడు ఆయన, మనకు తోడుగా ఉండేవాడు ఆయన. కనుక ఆయనను గురించే పాత నిబంధన అంతా కూడా ఫోకస్ చేసి చూపిస్తున్నది. ఇక్కడ పాత నిబంధన ఎవరిని గురించి చూపిస్తుందో ఆ పాత నిబంధన నమ్మేవాళ్ళు ఆయనను చూడాలి. పాత నిబంధనను విశ్వసించే వాళ్ళు యేసును కూడా విశ్వసించాలి. పాత నిబంధనను అనుసరించే వాళ్ళు యేసుక్రీస్తు వారి బోధన కూడా అనుసరించాలి. పాత నిబంధనను ప్రచారం చేసేవాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ప్రచారం చేయాలి. ఆ పాత నిబంధన మనలను క్రీస్తుతో కూడా కలుపుతుంది. కనుక వారు క్రీస్తుతో కలుసుకొని క్రీస్తు అనుగ్రహించేటువంటి రక్షణను పొందుకొని నిత్య జీవానికి వెళ్ళాలి. ఇక క్రొత్త నిబంధనలో పరలోక రాజ్యానికి ప్రభువు కూడా పిలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో కూడా ఏమున్నాయని చెప్పబడుతుంది? పరలోక రాజ్యంలో గొప్ప విందు, అక్కడ ఒక గొప్ప నది, స్ఫటిక నది ఉందని, దానికి ఆ వైపున ఈ వైపున జీవవృక్ష ఫలాలు ఉన్నాయని, ఇలా ఆహారాన్ని గురించి, ఆనందాన్ని గురించి, సౌఖ్యాన్ని గురించి, దుఃఖం లేని స్థితిని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి కూడా ప్రభువు తెలియచేశాడు. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచి నిత్య జీవమును అందుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం నూతన నిబంధన భక్తులకు కూడా ఉండాలి. మనం యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలంటే ఆయన ద్వారా మనం రక్షణ పొందటానికి నమ్మవలసిన వారమై ఉంటున్నాం. అలాగే పరలోక రాజ్యం యొక్క భావము, ఉద్దేశము కూడా మనం తెలుసుకున్న వారమై ఆయన ప్రారంభించినటువంటి ఆ పనిని మనం కూడా మోయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. కాబట్టి పాత నిబంధన జ్ఞానం లేనివాడిని పిలుస్తుంది, క్రొత్త నిబంధన పరలోక రాజ్యానికి పాపులను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు పాపులతో కూడా కలిసి లేదా సుంకర్లతో కూడా కలిసి భోజనం చేస్తూ ఉండగా వచ్చినటువంటి పరిసయ్యులకు కొన్ని అభ్యంతరాలు కలిగాయి. ఆ అభ్యంతరాలు ఏమిటంటే, నెంబర్ 1 పాపులను గురించి, నెంబర్ 2 సుంకర్లను గురించి వారికి చాలా అభ్యంతరము కలిగింది. సుంకర్లను గురించి ఎందుకు అభ్యంతరం కలిగి ఉండవచ్చు? వాళ్ళు యూదులై ఉండి యూదులకు శత్రువులైనటువంటి యూదులను బానిసలుగా చేసుకుని పరిపాలిస్తున్న రోమియుల పక్షంగా పన్ను వసూలు చేస్తున్నారు కాబట్టి వారంటే కోపము. రెండవది, అధికమైన వసూలు చేస్తూ ఉంటారు. ఒకరోజు పన్ను లేట్ అయితే దానికి పెనాల్టీ చాలా ఉంటుంది. ఇలాగూ పన్ను వసూలు చేసే విషయంలో అనేక అవకతవకలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వారంటే కోపము, అసూయ, ద్వేషం ఉంటుంది. మూడవది, సామాన్యంగానే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసే వసతులన్నీ వాడుకోవాలనుకుంటారు కానీ మనుషులు ప్రభుత్వ వారు విధించే శిస్తు చెల్లించడానికి మాత్రం మనసొప్పదు. కనుక అట్లా సాధారణంగా ఉండేటువంటి ఒక అభిప్రాయం, ద్వేషము సుంకర్ల పట్ల ఉంటుంది. అలాగే వీళ్ళు పన్ను వసూలు చేసేటప్పుడు కొన్నిసార్లు దౌర్జన్యం చేయాల్సి ఉంటుంది.
వారి దగ్గర ఉన్నటువంటి సైన్యం అనుకోండి, లేదా వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన సిబ్బంది ద్వారా దౌర్జన్యం కూడా చేస్తూ ఉంటారు కనుక వీరంటే కోపం కూడా మనుషుల్లో ఉంటూ ఉంటుంది. అలాగే వీరు ప్రత్యేకమైనటువంటి శైలితో జీవనం చేస్తూ ఉంటారు కనుక అలా ప్రత్యేకంగా ఉండటాన్ని బట్టి కూడా మనుషులకు ఒక ఏవగింపు కలుగుతూ ఉంటుంది. కనుక అలాంటి వాళ్ళతో పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు, హేరోదీయులు, అసలు ముఖ్యంగా పరిసయ్యులు కూర్చొని భోంచేయటానికి ఇష్టపడరు, వాళ్ళతో కలిసి ఉండటానికి ఇష్టపడరు. అలాంటిది బోధకుడునని చెప్పుకున్న యేసుక్రీస్తు వారు వారితో కలిసి భోజనం చేస్తుంటే వీరు ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. లేవి తన ఇంట భోజనం ఏర్పాటు చేశాడు, విందు ఏర్పాటు చేశాడు కనుక ఆ లేవితో పాటు ఉన్న సుంకరులు కూడా చాలామంది వచ్చారు. వారితో పాటు ప్రభువు అక్కడ భోంచేస్తూ ఉన్నాడని తెలుసుకొని అనేక మంది పాపులు అనబడిన వారు కూడా వచ్చారు. ఇక పాపులు అంటే ఎవరండి? ఒకటి వారి ప్రవర్తనను బట్టి పాపులు అనొచ్చు. అంటే వారిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి ప్రవర్తన, అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, తర్వాత దుడుకుతనం కావచ్చు, లేదా మోసకరమైనటువంటి పరిస్థితి తనలో ఉండి ఉండవచ్చు. ఇలా అనేక రకాలుగా మనుషులను పాపులుగా భావిస్తూ ఉంటారు. రెండవదిగా మతం కూడా కొంతమందిని పాపులుగా ముద్ర వేసింది. అంటే పరిసయ్యులకు ఇష్టం లేని వారిని పాపులని ముద్ర వేయటంలో ఈజీగా వాళ్ళు ముద్ర వేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చాలా ఈజీగా వీటిని చూస్తూ ఉన్నాం. ఒకరి మీద ఒకరు చెడు ముద్రను వేయటంలో మీడియాను కూడా ఎంత చక్కగా వాడుకుంటారో మనము చూస్తూ ఉంటాం. ప్రిలారా, ఇది ఒక వెనతో పెట్టిన విద్య కొంతమందికి ఉంటుంది. అలాగే ఈ పాపులని మతము ద్వారా వెలివేయబడినవారు, అంటే మతం పట్ల పెద్ద ఆసక్తి లేని వారిని కూడా పాపులుగా వారు భావిస్తూ ఉంటారు. ఒక గుడ్డివాడు తన కన్నులు శనివారం సబ్బాతు రోజున తెరవబడినందున యోహాను సువార్తలో అతడు వారితో, యాజకులతో, పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు మాట్లాడిన తర్వాత అంటాడు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అంటే అప్పుడు వాళ్ళు అంటారు, ధర్మశాస్త్రం వేరు కానీ మీరు పాపులు, మేమెట్లా పాపులు అని అంటారు. కనుక వాళ్ళల్లో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, ధర్మశాస్త్రం మాకు తెలుసు కాబట్టి మేము నీతిమంతులం, మీకు తెలియదు కాబట్టి మీరు పాపులు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా అనేకులను బట్టి ఉంటూ ఉంటుంది. ఈ రీతిగా కొంతమంది వారి యొక్క ప్రవర్తన బట్టి వెలివేయబడుతుంటారు. ఇలాంటి వారందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. అసలు ఆయనే వాళ్ళ దగ్గరికి వచ్చాడు కదా, నేను పాపులను రక్షించటకు ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు కాబట్టి. కనుక మూడవదిగా యేసుక్రీస్తు వారంటే కూడా వీరికి వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన వారికంటే బలంగా బోధిస్తున్నాడు, చక్కని ఉపమానాలు చెప్పి బోధిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏ విధమైనటువంటి ఎచ్చు తగ్గులు లేకుండా సమానత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి వారికి పరిసయ్యులకు అంత ఈర్ష్య కలిగింది కనుక వాళ్ళు అభ్యంతరాలు తెలియచేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అభ్యంతరాలతో వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారికి అది కాదు. యేసుక్రీస్తు వారికి కావాల్సింది ఏంటంటే, ఆయన పాపుల కోసం వచ్చాడు కనుక వారి కోసమై పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళ దృష్టిలో వీళ్ళందరూ పాపులు, కానీ దేవుని దృష్టిలో, యేసుక్రీస్తు వారి దృష్టిలో ఎవరండి? యేసుక్రీస్తు వారి దృష్టిలో పాపులు ఎవరు? అందరూ పాపులే. పాపం లేనివాడు లేనే లేడు. ప్రతివాడు కూడా పాపిగానే ఆయన దృష్టికి కనపడుతున్నాడు. కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం, నేను పాపులను పిలువవచ్చుని అని చెప్పబడినప్పుడు ఆయన ఉద్దేశాన్ని చెప్తున్నాడు అనమాట. ఆయన మిషన్, ఆయన ఈ లోకానికి వచ్చి చేయవలసిన పని యొక్క గురి ఎవరు అని అంటే పాపులు అనేటువంటి సంగతిని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియచేసినటువంటి మాట ఏమిటంటే, నేను పాపులను పిలువవచ్చుని అని తెలియచేస్తూ, వైద్యుడు రోగులకై కానీ ఆరోగ్యంతో ఉన్న వారికి అవసరం లేదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంతకీ వైద్యుడేంటి, రోగులేంటి, రోగమేంటి, వైద్యుడు ఎవరు అనే విషయాలు మనం చూస్తే, లోకంలో 2 రకాలైనటువంటి రోగాలు ఉన్నాయి. నెంబర్ 1 ఫిజికల్, సోమాటికల్ అని అంటారు, అంటే శరీరానికి వచ్చేటువంటి రోగాలు. రెండవది మానసిక రోగాలు, సైకో. ఈ రెండింటి మీద ప్రభావం చూపే రోగాలను ఏమంటారంటే సైకోసోమాటికల్ డిసీజెస్ అని చెప్పేసి, లేదా రోగాలు అని చెప్పి మాట్లాడుకోవచ్చు. కానీ బైబిల్ ప్రకారం కూడా 2 రకాల రోగాలు మనం చెప్పుకోవచ్చు. అవేంటంటే, ఒకటి సాధారణంగా శరీరానికి వచ్చేటువంటి రోగాలు, బలహీనతలు. రెండవది ఆత్మకు కలిగేటువంటి రోగములు. శరీరం ఈ లోకంలో
ప్రకృతిలో నుంచి వచ్చింది కనుక, దేవుడు ప్రకృతి నుంచి చేశాడు కనుక దాని ఉనికికి శరీరానికి ప్రకృతి కావాలి. ఈ ప్రకృతిలో నుంచి ఆహారం కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, ప్రకృతి సహాయం ఎంతో కావాలి. కనుక ప్రకృతిని ఎంతగానో ఈ శరీరం కోరుకుంటుంది. అయితే అదే ప్రకృతి నుంచి ఈ శరీరానికి రోగాలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఆ ప్రకృతిలో నుంచే మరికొన్ని ఔషధాలను ఉపయోగించి మనం రోగాలను పోగొట్టుకుంటూ ఉంటాం. డాక్టర్లు మొదలైన వారు అలాంటి రోగాలు మనకు తగ్గించడానికి వైద్యంను చేస్తూ ఉంటారు. దీనిని శరీర సంబంధమైన రోగము స్వస్థత అని మనం చెప్పుకోవచ్చు. ఈ శరీర సంబంధమైన రోగానికి స్వస్థత ప్రభు అయిన దేవుడు కూడా ఆయనందుల విశ్వాసము ద్వారా అనుగ్రహిస్తాడు. అనేక మందిని ఆయన శారీరక రోగాలను కూడా బాగు చేసి ఉన్న సంగతి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. రెండవది ఆత్మరోగము. ఆత్మకు రోగం ఏముందండి? నేను చిన్నప్పుడు ఒక పాట వినేవాడిని. పాపరోగమునకు మందు దీనిని, ఆ పాట మొత్తం నాకు గుర్తు రావట్లేదు కానీ చాలా చక్కగా పాడేవాడు. ఒక తత్వంలాగా పాడేవారు. మన ఆత్మకు ఉన్నటువంటి రోగం ఏంటంటే ఆజ్ఞాతి క్రమం వల్ల వచ్చినటువంటి పాపము. ఈ పాపం అనే రోగము చంపేస్తుంది శరీరాన్ని. కొన్ని రోగాలు ఎలాగైతే చంపుతాయో అలాగే ఆత్మను కూడా పాపము అనే రోగము చంపేస్తుంది. దీన్నే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తెలియజేస్తాడు. మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు చచ్చారు, చనిపోయి ఉన్నారు అని తెలియచేస్తూ ఉంటాడు. ఈ ఆత్మ రోగానికి మెడిసిన్ ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఔషధాలు పనిచేయవు. దీనికి ఆత్మీయమైనటువంటి ఔషధమే కావాలి, ఆత్మ సంబంధమైన ఔషధమే కావాలి. దేవుడే ఆత్మ కనుక ఆయనే ఔషధాన్ని మనకి ఇవ్వగలిగిన వాడు. ఆయనే ఆత్మను ఏదైనా చేయగలిగినటువంటి డాక్టరు, సర్వశక్తిమంతుడని మనం చెప్పుకోవచ్చు. కనుక ఆయనను గురించి పాత నిబంధన కూడా ఏం తెలియజేస్తుంది? నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు మాట్లాడతాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో మనకు ఆయన రోగాలు కలిగించగలడు, ఆయన చేతులే మనల్ని స్వస్థపరుస్తాయి అని కూడా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనంలో ఏం తెలియజేయబడుతుంది? గాయపరచువాడను నేనే, గాయము కట్టువాడను నేనే అని ప్రభువు తెలియజేస్తాడు. ఇక ఇర్మియా కాలమునకు వచ్చేసరికి దేవుడు క్వశ్చన్ చేస్తాడు. గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ వైద్యుడు ఎవడూ లేడా? నా ప్రజలకు ఎందుకు స్వస్థత కలగటం లేదు అని ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22లో తెలియజేస్తుంటాడు. కనుక ఇలా దేవునిని ఇశ్రాయేలీలు స్వస్థతనిచ్చే వైద్యునిగా కూడా చూచారు. ఆయన కూడా తనను స్వస్థపరచే వైద్యునిగా కూడా ఆయన తనను గురించి చెప్పుకున్నాడు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అందుకే భక్తులు పాట రాశారు. పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధల తొలగించయ్యా అని రోగములను గురించి ఆయన వైద్యుడు అని కూడా ఒప్పుకుంటూ వ్రాశారు. ఇక ఇది ఆ రోగమునకు మందు. పరలోకము నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దిగివచ్చి ఆయన రక్తమును చిందించి ఆ బలియాగము ద్వారా ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి పాపమును క్షమించి, అంటే పాపం అనే రోగాన్ని తీసివేసి వారిని స్వస్థత కలిగిన వారుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక్కడ రోగము అంటే పాపము, స్వస్థత అంటే నీతి అని మనం చెప్పుకోవచ్చు. దీనిని కేవలం పాపి యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే పొందగలడు. కనుక యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి పాపికి అందుబాటులోకి ఈ లోకానికి వచ్చాడు. నేను మీకోసమే వచ్చాను, పరలోకం నుంచి దిగి వచ్చిన ఔషధాన్ని రండి, భుజించండి, జీవాన్ని పొందండి అని ప్రభువు వారిని ఆహ్వానించాడు. ఇక ప్రియ స్నేహితులారా, అదే సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి మరొక మాట, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరుటలేదు అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేశాడు. ఇది ఎక్కడి నుంచి ప్రభు తెలియజేశాడు? పాత నిబంధనలో హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరుటలేదు అని ప్రభు తెలియజేశాడు. ఇక్కడ 4 విషయాలు మనం చూద్దాం. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరుటలేదు అనేటువంటి సంగతి దగ్గర. నంబర్ 1, బలి, సాక్రిఫైస్, ఇట్స్ ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యమైనది, ప్రధానమైనది. ఇశ్రాయేలీల మత క్రతువులలో బలి అర్పించబడటం అనేది అత్యున్నతమైనటువంటి క్రతువుగా కూడా తెలియచేయబడుతుంది. బలి ఇవ్వడం ద్వారా వారు తమ పాపము నుండి సమాధానాన్ని పొందుతారు. బలి ఇవ్వడం ద్వారా క్షమాపణను పొందుతారు.
బలి ఇవ్వటం ద్వారా కృతజ్ఞత సమర్పించుకుంటారు. బలి ఇవ్వటం ద్వారా దేవుని దీవెనలను పొందుకుంటూ ఉంటారు. బలి ఇవ్వటం ద్వారా వారు దేవునిని ఆరాధించగలుగుతారు. కనుక బలి కార్యక్రమం ద్వారా ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేలీల మత జీవన విధానంలో, అంటే పాత నిబంధన జీవన విధానంలో, ఆరాధనలో బలికి అత్యంత గొప్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. కానీ ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే, అదే పాత నిబంధనలో ప్రవక్త ద్వారా తెలియచేయబడినటువంటి మాటను చెబుతూ ఉన్నాడు, ప్రవచనాన్ని. నేను బలి కంటే కూడా కనికరమునే ఎక్కువగా కోరుచూ ఉన్నాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. రెండవ విషయము, ఇది కనికరము అనేటువంటి మాట మర్సీ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం కదా, కానీ దీనికి హిబ్రూలో హెసడ్ అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది. ఆ పదానికి ఉండేటువంటి అర్థం ఏంటంటే కవనెంటల్ లైఫ్. అంటే రెండో విషయంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కవనెంటల్ సాక్రిఫైస్, కవనెంటల్ లవ్ లేదా మర్సీ. అంటే ఒక నిబంధన, దేవుడు ఒక నిబంధనగా వారు ప్రేమించాలని, ఒక నిబంధనగా వారు సాక్రిఫైస్, బలిని ఇవ్వాలని ఏర్పాటు చేశాడు. సాక్రిఫైస్ అనేది కూడా నిబంధనను బలపరుస్తూ ఉంది. అలాగే మర్సీ, కృప కూడా నిబంధన సంబంధమైనదిగానే ఉంటూ ఉన్నది. ఎందుకనంటే హ్యాజ్డ్ అనేటువంటి ఆ హిబ్రూ పదానికి ఉన్నటువంటి అర్థము కవనెంటల్ లవ్, నిబంధన సంబంధమైన ప్రేమ అని తెలియచేయబడుతుంది. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పబడుతున్నాయి. ఒకటి, నిబంధన ప్రకారం దేవునికి బలి సమర్పించాలి, నిబంధన ప్రకారం కనికరం కూడా చూపించాలి. బలి దేవునికి సంబంధించింది, కనికరం పొరుగువానికి సంబంధించింది. కానీ వారిలో బలికి సంబంధించినటువంటి ప్రాధాన్యత కలిగిన జీవితం ఉంది, కానీ ఇతరుల పట్ల కనికరం చూపించేటువంటి జీవితం లేదు. కనుక ప్రభు అంటున్నాడు, మీరు బలి కంటే కనికరం చూపించడానికి కూడా ప్రాధాన్యతనివ్వండి అని తెలియచేస్తూ ఉన్నాడు. సాక్రిఫైస్, బలి అనేది టెంపుల్ లైఫ్, కానీ మర్సీ, కనికరం అనేది సోషల్ లైఫ్. మనము బలి దేవునికి దేవాలయం దగ్గర ఇస్తాం. దానికంటే ముందు ప్రత్యక్ష గుడారం దగ్గర ఇచ్చేవాడు. సునగోగుల్లో బలి ఇవ్వటానికి లేదు. మరలా దేవాలయం కట్టబడితేనే వాళ్ళు బలి ఇచ్చే అవకాశం, కానీ సునగోగుల్లో బలి ఇవ్వటానికి లేదు. కాబట్టి బలి దేవాలయ సంబంధమైంది. దేవుని ఆరాధించుటకు దేవాలయానికి వెళ్ళేటువంటి వ్యక్తి అక్కడ బలిని ఇస్తాడు. అంటే ఆ వ్యక్తి, దేవుడు, బలి మొత్తం కూడా ఒక కోర్టు, ఒక ఆవరణానికి సంబంధించింది మాత్రమే. దానివల్ల ఆ వ్యక్తి ప్రయోజనం పొందుతాడు, దేవుణ్ణి మహింపరుచుకుంటాడు. అయితే దేవుడు పైనుంచి చూస్తూ ఉంటే ఈ ఒక్కడే కాదు ఆయనకు కనపడేది, సమాజం అంతా, ప్రపంచం అంతా ఆయనకు కనపడుతుంది. వీడు చాలా శ్రేష్టమైన వాటిని దేవునికి తెచ్చిస్తూ ఉన్నాడు. కానీ వీడొచ్చే త్రోవలో అనేకమైనటువంటి బాధలు, కష్టములు, ఆకలితో, చింపిరిగుడ్డలతో బాధపడుతున్న వాడు కూడా ఉన్నాడు. వాడిని కనీసం చూసేటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ టెంపుల్ సాక్రిఫైస్, ఈ లైఫ్ కంటే దేవుడు దేని మీద ఫోకస్ ఎక్కువగా పెట్టమంటున్నాడంటే సోషల్ లైఫ్, సమాజపరమైనటువంటి బాధ్యత కలిగినటువంటి జీవితంగా జీవించడానికి సమాజం మీద మరింత ఎక్కువ కనికరముతో జీవించాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన అన్నాడు, నేను బలి కంటే కూడా కనికరమనే ఎక్కువగా కోరుకుంటున్నాను. కనికరం ఆయనకు కావాల్సింది కాదు, కనికరం మనం ఇతరుల పట్ల చూపించవలసినటువంటిది అయి ఉన్నది. అలాగే ప్రియ స్నేహితులారా, నాలుగవదిగా ఈ సాక్రిఫైస్ అనేది లీగల్, చట్టపరమైనటువంటి జీవితం, చట్టపరమైనటువంటి సంగతి. కానీ కనికరము అనేది సోషల్ లైఫ్ స్టైల్, సామాజిక పరమైనటువంటి జీవన విధానం. మనం దేవుని పట్ల ఎలాగైతే లీగల్ పద్ధతిలో, చట్ట ప్రకారంగా ఆయనకు కావాల్సినవన్నీ సమర్పించుకొని సమాధానం పొందుతున్నామో, అలాగే ఆయన ఇతరుల పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల కూడా వారి అవసరతలు తీర్చుచూ, మనకు తగినంతలో వారికి సహాయం చేస్తూ, కనికరం చూపిస్తూ కూడా ఆయనను ఆరాధించాలని తెలియచేస్తున్నాడు. దీనినే సమరయ స్త్రీ సుఖారు బావి దగ్గర కలిసినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో అని చెప్పాడు, ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అంటే ఆత్మ దైవ సంబంధమైన ఆరాధనకు,
ఇలాంటి క్రతువులకు దేవాలయము సంఘమంతా కలిసి చేసే ఆరాధనకు సాదృశ్యంగా ఉంటే, సత్యము అనేటువంటిది సమాజంలో ఇతరులతో మనము జీవించేటువంటి జీవిత విధానానికి సంబంధించినదిగా ఉంటున్నది. కనుక దేవునిని విశ్వసించేవాడు దేవునిని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో, ఆయనకి ఎలా శ్రేష్టమైన వాటిని సమర్పించుకుంటూ ఉన్నాడో, అలాగే ఆ దేవుడు ప్రేమిస్తున్నటువంటి పేదవానికి, ఆపదలో ఉన్నవానికి, అవసరతలో ఉన్నవానికి కూడా శ్రేష్టమైనటువంటి సహాయమును చేసి ఆ దేవునిని మహిమపరచవలసిన వాడై ఉంటూ ఉన్నాడని దీని ద్వారా తెలియజేస్తున్నాడు. కానీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు మొదలైన వాళ్ళందరూ దృష్టి దేని మీద ఉందంటే, కేవలం దేవాలయ సంబంధమైనటువంటి వాటి మీదే ఉన్నది. అక్కడికి వచ్చేటువంటి కానుకలు, అర్పణలు, బలులు మొదలైన వాటి గురించే అనేకులకు బోధిస్తూ ఉన్నారు. కానీ సమాజంలో తోటివారి పట్ల ఎలా ఉండాలనే సంగతిని వారు అసలు పట్టించుకోవట్లేదు. దాని గురించిన బోధే మానివేశారు. ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అనేకమైన సంఘాలు, బోధకులు కూడా వారు వసూలు చేసుకోవటం అనే దానినే ప్రజలకు నేర్పిస్తున్నారు తప్ప సమాజానికి కూడా చేయాల్సిన పని ఉందనేటువంటి బోధ మానివేశారు. ఎందుకంటే ఏ పైసా వచ్చినా వాళ్ళ సొంతానికి వస్తాయి కాబట్టి వాళ్ళు అందుకోసమే బోధ చేస్తున్నారు తప్ప సమాజానికి పనికి వచ్చేటువంటి బోధన మాత్రము వ్యక్తికి అందించటం లేదు. ఇది చాలా శోచనీయం, బాధాకరమైన విషయం. చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు కూడా వారి దగ్గరకు పరుగులెత్తడం మరింత బాధాకరమైన విషయమని నేను బాధపడుతున్నాను. దాన్ని బట్టి దేవుడు అలాంటి వారందరి కన్నులు తెరవాలని కూడా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రియ స్నేహితులారా, పాత నిబంధనలో జ్ఞానము పిలుస్తూ ఉన్నదని, అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యానికి మనుషులను పిలుస్తూ ఉన్నాడని, పాపులను పిలుస్తూ ఉన్నాడనే విషయాలను, ఆ పాపులంటే ఎవరు, సుంకర్లు ఎవరు, వైద్యుడు, నేను రోగులకే వైద్యుడు అని చెప్పాడు కనుక ఆ రోగం ఏంటి, వైద్యం ఏంటి, పరిసయ్యులు ఎందుకు యేసుక్రీస్తు వారిని, ఆయనతో కలిసి కూర్చున్నటువంటి మనుషులను ద్వేషిస్తూ ఉన్నారు అనే సంగతులను గురించి చూసాం. కనికరం అనే మాట దగ్గర బలికి సంబంధించిన విషయాలను కూడా మనము ప్రత్యేకంగా చూచి ఉన్నాం. ఇప్పుడు మత్తయిని గూర్చినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మత్తయి లేవి అని పిలువబడ్డాడు. అతడు సుంకపు మెట్టు వద్ద కూర్చుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించు అని ఒక్క మాట చెప్పగానే అతడు మారు మాట్లాడకుండా వెంబడించాడు. ఇంతగా ఒక్క మాటకు అతడు లోబడి ప్రభువును వెంబడించడం అనేది చాలా గొప్ప సంగతి. కనుక దీనిని గురించి మనం కొన్ని చూద్దాం. మొదట అసలు లేవి ఎవరు, ఏమిటి అని మనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుంచి ఈ మత్తయిని పిలిచినటువంటి పిలుపు ఉంటుంది. ఇది మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఈ ముగ్గురు 3 చోట్ల కూడా ఏమని రాశారు? మత్తయి సువార్తికుడే ఈ మత్తయి లేవి. ఇతడు తనను గురించి తాను, తన పిలుపుని గురించి 9వ అధ్యాయంలో చెప్పాడు. యెషయా కూడా తన పిలుపుని గురించి 6వ అధ్యాయంలో చెబుతాడు. అలాగే ఇతడు సుంకపు మెట్టు వద్ద కూర్చున్న మత్తయి అని తన గురించి చెప్పుకున్నాడు. కానీ మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్పబడింది? లేవి అని చెప్పబడింది. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 27వ వచనంలో కూడా లేవి అని చెప్పబడింది. ఇప్పుడు లేవి వేరు, మత్తయి వేరా అని అనుకుంటే, ఇదే లేవిని గురించి మార్కు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో లేవి అని చెప్పబడింది. 3వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలులందరిని గురించి చెప్పేటప్పుడు వారి లిస్ట్ ఇస్తున్నప్పుడు మత్తయి అని చెప్పబడింది. కనుక ఎప్పుడు మత్తయి తాను అపోస్తల లిస్టులో కూడా ఎక్కడుంటాడంటే ఎక్కువగా తోమాతో కలిసి ఉంటుంది. ఇతని పేరు ఎప్పుడు కూడా తోమా, బర్తలోమయితో కలిసి ఉంటుంది. ఎందుకనంటే బహుశా యేసుక్రీస్తు వారు ఇద్దరిని అపోస్తలను పంపించాడు కదా సేవ చేయడం కోసమై. అప్పుడు బహుశా వీళ్ళిద్దరిని ఒకటిగా పంపించి ఉండవచ్చు. అందువల్లనేమో వీళ్ళిద్దరి పేరు ఒక చోట వస్తుంది. మీరు చూడండి కావలిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల పేర్లు చెబుతున్నప్పుడు ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి. ఆ తర్వాత వెంటనే ఎవరున్నారంటే అల్ఫై కుమారుడు యాకోబు. వీళ్ళ పేర్లు ముందు వెనక్గా ఒక చోట వస్తాయి. తర్వాత మార్కు సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా అంద్రేయ, ఫిలిప్పు, మళ్ళీ బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, మళ్ళీ ఈ 3 పేర్లే ఒక చోట వచ్చాయి. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మత్తయి, తోమా, అల్ఫై కుమారుడైన యాకోబు, ఈ 3 పేర్లు మొదటగా చెప్పబడ్డాయి. అపోస్తల కార్యముల గ్రంథములో
మేడగదిలో ఉన్నటువంటి అపోస్తుల గురించి చెప్పేటప్పుడు కూడా మొదటి అధ్యాయం 13వ వచనంలో తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు అని చెప్పబడింది. వీటిని బట్టి బర్తలోమయి, తోమ అనేవాళ్ళు ఇండియాకు వచ్చారని, కనుక వాళ్ళిద్దరి పేరు ఒక చోట రాసి ఉండవచ్చని, తర్వాత తోమ మరియు మత్తయి ఇద్దరు కలిసి ఇద్దరిద్దరిని ప్రభువారు పంపించినప్పుడు పరిచర్య చేయడానికై బహుశా వాళ్ళిద్దరిని కలిపి పంపించుంటాడు కనుక వాళ్ళిద్దరి పేర్లు, ఈ ముగ్గురు పేర్లు ఒక చోట వచ్చినాయి అని చెప్పబడుతుంది, పండితులు తెలియజేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గరే అల్ఫై కుమారుడు యాకోబు అనే ఇంకో పేరు వస్తుంది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ అల్ఫై కుమారుడు యాకోబు అంటే యాకోబుకు తండ్రి అల్ఫై అని చెప్పబడింది. అదేవిధంగా మత్తయికి కూడా ఇదే యాకోబు, ఇదే అల్ఫై తండ్రిగా చెప్పబడుతున్నది. అల్ఫై కుమారుడైనటువంటి మత్తయి అని తెలియచేయబడుతుంది. కనుక శిష్యులలో జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు ఎలాగైతే అన్నదమ్ముళ్ళో, అలాగే శిష్యులలో మత్తయి, ఈ అల్ఫై కుమారుడైనటువంటి యాకోబు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ముళ్ళేనని పండితుల యొక్క అభిప్రాయము. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠాలు కూడా పేర్లు వారి వెంట రాయటం బట్టి కూడా అలాగే తెలియజేయబడుతుంది. ఇక్కడ ఉన్న మరో రహస్యం ఏంటంటే వీరి తండ్రి అయినటువంటి అల్ఫై అని చెప్పబడినటువంటి ఆయనే లూకాసు వార్త 24వ అధ్యాయంలో పునరుద్ధానం తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి వెళుతుంటే వారితో కూడా ప్రభువు కలిసి నడిచాడు కదా, ఆ ఇద్దరిలో ఒకని పేరు క్లోయెఫా అని చెప్పబడింది. ఆ క్లోయెఫా అనేటువంటి వ్యక్తే ఈ అల్ఫై అని పండితులు ఇతనికి 2 పేర్లు ఉన్నాయని తెలియచేస్తారు. ఈ క్లోయెఫా అనేటువంటి వ్యక్తి లేదా అల్ఫై అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అతను ఒకటి మత్తయికును యాకోబుకు తండ్రి, రెండవదిగా యేసు క్రీస్తు వారు ఆయనను కనినటువంటి కన్యక మరియమ్మను ప్రదానం చేసుకున్న యేసేబు ఉన్నాడే, ఆ యేసేబుకు ఈ క్లోయెఫా అనే వ్యక్తి సహోదరుడట. కనుక ఈ మత్తయి, యాకోబు యేసుక్రీస్తు వారికి మారు తమ్ముళ్ళు, అంటే తన యొక్క పినతండ్రి లేదా పెద్ద తండ్రి యొక్క పిల్లలు అని చెప్పుకోవచ్చు. తండ్రి వైపు నుంచి యోసేపు యేసుక్రీస్తు వారికి తండ్రిగా ఎంచబడ్డాడు తప్ప తండ్రి కాదు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. రెండవదిగా మరియమ్మ తరపు నుంచి జబదయి కుమారులని చెప్పబడినటువంటి యోహాను, యాకోబు సహోదరులు అవుతారు. అంటే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో తల్లి వైపు నుంచి తండ్రి వైపు నుంచి కూడా ఇద్దరిద్దరు సహోదరులు ఆయనను వెంబడించిన వారై ఉంటూ ఉన్నారు. ఇది మత్తయి యొక్క కుటుంబ నేపథ్యం. ఇక మత్తయిని గురించి సుంకరి అని చెప్పబడింది. ఈ మత్తయి సుంకం మెడి దగ్గర కూర్చున్నాడు కాబట్టి సుంకరి అన్నారా? కాదు, సుంకం వసూలు చేస్తున్నాడు కాబట్టి సుంకరి అన్నారు. ఈ సుంకర్లు ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటారు. అంటే కొంచెం రూడ్గా, మొరటగా ఉంటూ ఉంటారు. పన్ను లేకపోతే వసూళ్ళు కావు. పైగా వీళ్లతో పాటు కొంత దౌర్జన్యం చేసే వ్యక్తులను కూడా, బలవంతులను కూడా వారితో పాటు ఉంచుకుంటూ ఉంటారు. ఎవరైనా పన్నులు ఇవ్వకపోతే, ఏదైనా ఎక్కువగా మాట్లాడితే వారిని బలవంతంగా వారిని భయపెట్టడం కోసమై కూడా కొంతమందిని ఇలాంటి వారు దగ్గర అట్టిపెట్టుకుంటుంటారు. కాబట్టి వీరంటే కొంత అసహ్యము, కొంత భయము కూడా ప్రజల్లో ఉంటూ ఉంటుంది. ఈ మత్తయి చాలా విద్యావంతుడు, ఎక్కువ భాషలు తెలిసినవాడు కూడా. ఎందుకనంటే అప్పుడు పరిపాలన చేస్తున్నది రోమీయులు ఉపయోగించినటువంటి భాష లాటిన్ భాష. కనుక వాళ్లతో ఉద్యోగం చేయాలంటే లాటిన్ భాష వచ్చి ఉండాలి. రెండవది, ఆయన చుట్టూ ఉండేటువంటి సామాన్య ప్రజలందరూ కూడా గ్రీకు భాష మాట్లాడతారు. కాబట్టి ఆ చుట్టూ ప్రజలతో కలిసి ఈ ఉద్యోగం, పన్నులు వసూలు చేయాలంటే గ్రీకు భాష తెలిసి ఉండాలి. మూడవదిగా, అతడు హెబ్రీడు కాబట్టి హెబ్రీ భాష కూడా తెలిసిన వాడై ఉన్నాడు. ఎందుకంటే అతడు రాసినటువంటి సువార్త, ఈ మత్తయి సువార్త హెబ్రీ భాషలోనే వ్రాయబడి ఉంది. ఇలా మత్తయి అనేకమైన భాషలు తెలిసినవాడు, అంటే బాగా చదువుకున్నవాడు, చక్కని విద్యావంతుడు అని మనం చెప్పుకోవచ్చు. ఇతని పేరు మత్తయి అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే దేవుని బహుమానము అనే అర్థం వస్తుంది. నిజంగా మత్తయి దేవుని చేత బహుమానం ఇవ్వబడి, దేవుని చేత పనికి పిలువబడి,
ఆ దేవుని కాడిని మోసి ఆ దేవునికి హతసాక్షి అయి తన యొక్క జీవితాన్ని సఫలీకృతం చేసుకున్నాడు అని చెప్పవచ్చు. లేవి అనేటువంటి పేరు కూడా ఇతనికి ఉంది కదా. ఈ లేవి అనేటువంటి పేరును బట్టి పండితులు చెప్పే అభిప్రాయం ఏంటంటే బహుశా లేవి గోత్రికుడు అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం. ఎందుకని? యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేస్తూ అతడు ఏమి రాశాడు? జీనియాలజీని కూడా తీసుకొచ్చి రాశాడు, వంశావళిని కూడా తీసుకొచ్చి రాశాడు. ఒక లేవీయుడు అయి ఉంటేనే ఆ దేవాలయంలోనికి వెళ్ళి వాటిని అన్నిటిని సంపాదించగలడు ఆ రికార్డ్స్లో నుంచి. కనుక ఇతడు లేవీయుడు అయి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది. ఆయన ఎవరైనా దేవుని యొక్క సేవకునిగా జీవించాడనేది ప్రధానమైనటువంటి విషయం. రెండవదిగా సనాతన భక్తిపరుడు మత్తయి. ఏమిటి సనాతన భక్తి? ఏమిటి ఇతనిలో ఉన్నటువంటి భక్తి తత్వము? మామూలుగా మత్తయిని గురించి బైబిల్లో పెద్దగా తెలియదండి. కానీ మత్తయిని గురించి మనం చూస్తూ ఉంటే, ఇతరమైనటువంటి సోర్సెస్లో నుంచి మనం పరిశీలన చేస్తుంటే చాలా భక్తిపరుడని ఇతని గురించి తెలియచేయబడింది. శిష్యుల్లోనే ఒక సైలెంట్ వర్కర్, సైలెంట్ డిసైపుల్ ఇతను. అలాంటి వాడు ఎంత చక్కగా భక్తి కలిగిన వాడంటే, ఒకసారి బాప్తిస్మిచ్చి యోహాను అనేకులకు మారు మనసు నిమిత్తమై బాప్తిస్మిస్తున్నప్పుడు ఆ బాప్తిసం పొందటానికి సుంకర్లు, పరిసయ్యులు కూడా చాలామంది వచ్చారు. ఆ సుంకర్లలో ఈ మత్తయి కూడా ఉన్నాడని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇతని భక్తి జీవితం, అతడు అక్కడ యోహాను బోధ విని తన జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొందాడు కనుక యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించనగానే మారు మాట్లాడకుండా వెంబడించగలిగాడు. ఇతని భక్తి జీవితంలో 3 విషయాలు చెప్పుకోవాలి. నంబర్ 1, ఇతని ఆహార విధానం. ఏం భోజనం చేస్తాడు? భోజనం ఏం చేసేవాడు మత్తయి అనంటే, ఎక్కువగా మత్తయి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే సహజమైన ఆహారాన్ని భుజించేవాడో అలాగే మత్తయి కూడా సహజమైన ఆహారాన్ని మాత్రమే భుజించేవాడట. అంటే సహజమైన ఆహారం అంటే ఈ ఆయిల్స్, కారము మొదలైనవన్నీ కలిసి వంట వండినది కాకుండా సహజంగా దొరికేటువంటి ఫ్రూట్స్, మూలాలు, ఆకులు మొదలైనవి తినటం. అంతేగాని వంట వండిన వాటిని తినేవాడు కాదు. రెండవదిగా ఉపవాసాలు ఎక్కువగా ఉండేవాడంట. యూదులు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. ఎందుకుంటారండి వారానికి 2 సార్లు ఉపవాసాలు? ఉంది, దానికి కారణం ఉంది. మోషేని బట్టి 2 సార్లు ఉపవాసం ఉంటారు. మోషే గురువారం రోజున సీనాయి కొండ మీదకి వెళ్ళి సోమవారం రోజు దిగి వచ్చాడంట. అంటే మధ్యలో ఎన్ని రోజులు, 40 రోజులు గడిచిపోయినాయి అనేది కూడా ఉంటుంది కదా. ఎన్ని రోజులు అన్న గడవని, వెళ్ళినటువంటి రోజు గురువారం, దిగి వచ్చిన రోజు సోమవారం అంట. కనుక ప్రతి గురువారం, ప్రతి సోమవారం యూదులు ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఎలా ఉండాలి? వారికి రోజు సాయంత్రం పొద్దుగూకితే ప్రారంభమవుతుంది కనుక ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి. కొంతమంది ఉండలేరు కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు లైట్ భోజనం తీసుకునేటువంటి ఒక వెసులుబాటు కూడా ఉండేదంట. ఆ లైట్ భోజనం ఏంటంటే కేవలం ఏదైనా ఒక పండును మాత్రమే తినాలి. వండిన ఆహారం తినటానికి వీల్లేదు. సహజమైన ఆహారము చాలా మితంగా ఒక ఫ్రూట్ను లేదా ఒక కాయను మొదలైన వాటిని అంతవరకు మాత్రమే భుజించాలట. ఇది వారు చేసేటువంటి ఉపవాసం. మత్తయి ఇలా ఉపవాసము చేయటంలో చాలా శ్రద్ధగా ఉండేవాడంట. అతడు మిషనరీగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో, ఆఫ్రికా ప్రాంతంలో ఉపవాసాలు ఎక్కువగా ఎడారిలో ఉపవాసాలు చేసేవాడంట. ఆ ఎండల్లో, వడగాల్లో మొదలైన వాటిల్లో కూడా. దీనిని గురించి ఎవరో మనకెట్టా తెలుస్తుంది? ఆ కాలంలో, వాళ్ళ తర్వాత కాలంలో జీవించిన జాన్ క్రిసోస్తం అనేటువంటి వ్యక్తి తెలియచేస్తాడు. ఇక మూడవదిగా ఇతని సనాతన భక్తి జీవితాన్ని గురించి చెప్పుకోవాలంటే ప్రార్థనలు. వాస్తవంగా ఇతడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి శిష్యుడయ్యాడు. కానీ ఇతని ప్రార్థన జీవితంలో ప్రార్థించేటప్పుడు మాత్రం ఒక సుంకరిలాగానే ప్రార్థన చేసేవాడంట. ఏంటంటే సుంకరిలాగా ప్రార్థన చేయటం అంటే, అవును, ఒక సుంకరి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు? పరిసైడ్ ఏమని ప్రార్థన చేశాడు మనకు తెలుసు కదండి. సుంకరి, పాపినైన నన్ను క్షమించు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రార్థనలో మత్తయి తన పాపమును ఒప్పుకునేవాడట. నేను పాపిని, నన్ను క్షమించమని అడిగేవాడట.
దావీదు ఎలాగైతే పాపము ఒప్పుకొని ప్రార్థన చేసేవాడో, యెషయా ఎలాగైతే నేను పాపిని, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తున్నాను అని ప్రార్థన చేశాడో, దానియేలు ఏ రీతిగా ప్రార్థన చేశాడో, అలాగే మత్తయి సువార్తికుడు కూడా ఎప్పుడూ పశ్చాత్తాపపు ప్రార్థన చేసేవాడట. మన ప్రార్థనా జీవితంలో పశ్చాత్తాపము అత్యంత ప్రధానమైనదని మత్తయి సువార్తికుని ద్వారా మనము చూడవచ్చు. మూడవదిగా, మత్తయి ఉద్యోగం చేసినప్పుడు కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు అనేటువంటి అభిప్రాయం పండితులందరూ ఒప్పుకుంటారు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఇతన్ని పిలిచినప్పుడు నీవు మారు మనసు పొందు, మార్పు చెందు అనే మాటలేం మాట్లాడలేదు. అలాంటి సంగతులు ఇతనికి ఏం చెప్పలేదు. నన్ను వెంబడించు అన్నాడు అంతే. ఇతడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను కొన్ని పాపాలు చేశాను, వాటిని ఒప్పుకుంటున్నాను అనే మాటలేం లేవు. కానీ ఇలాంటి సుంకపు గుత్తదారుడే జక్కయ్య ప్రభువును వెంబడించినప్పుడు అతడు చెప్పాడు, ప్రభువా నేను ఎవరికైనా అన్యాయం చేస్తే తిరిగి రెట్టింపుగా ఇస్తాను, పేదలకు ఇస్తాను అని అతడు మాట్లాడటం జరిగింది. ఇలా మత్తయిని జక్కయ్యని పోల్చి చూసినప్పుడు జక్కయ్య మాట్లాడిన మాటలు మత్తయ్య మాట్లాడలేదు కాబట్టి మత్తయి తన ఉద్యోగ బాధ్యతలప్పుడు కూడా చాలా న్యాయంగా, నీతిగా ఉన్నాడని మనము భావించవచ్చు. మనము మన వృత్తి, మన పని, దానిలో మనం ఎట్లా ఉన్నాం, మన జీవితం ఎలా గడుస్తూ ఉంది అనేది దీనిని బట్టి ప్రశ్నించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఇక నాలుగవదిగా, ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహానుకు శిష్యుడు అని కూడా చెప్పుకోవచ్చు. అసలు మత్తయి అనే మాట, మెథటేస్ అనేటువంటి పదానికి అర్థం శిష్యుడు, డిసైపుల్ అనేటువంటి అర్థం వస్తుంది. ఇతని జీవితం మొదట బాప్తిస్మం ఇచ్చి యోహానికి శిష్యరికం, ఆ తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, దేవునికి శిష్యరికంలోనికి అతడు ఎదిగాడు. యేసుక్రీస్తు వారిని వెంబడించిన బాప్తిస్మం ఇచ్చినటువంటి శిష్యులుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ కేవలం అంద్రియా, యోహాను మాత్రం మనకు కనిపిస్తారు. తర్వాత ఫిలిప్పు, పేతురు, నతానియేలు వీళ్ళందరూ కూడా యాడ్ అవుతారు అక్కడ. కానీ బాప్తిస్మం ఇచ్చిన యోహాను యొక్క బోధలకు ప్రభావితుడై జీవించినటువంటి మత్తయి కూడా అతని శిష్యరికము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యరికంలోనికి వచ్చాడని చూడవచ్చు. ఐదవదిగా, మత్తయికున్న గొప్ప మంచి లక్షణం విందు చేయటం, ఆతిథ్యం ఇవ్వటం. యూదులకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే సాంప్రదాయం కూడా ఆతిథ్యం ఇవ్వటం, పరదేశులను చేర్చుకొని వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇవ్వటం. ఎక్కడో ఎండ వేళ గుడారం దగ్గర ఉన్నటువంటి అబ్రహాము వెళ్ళిపోతున్నటువంటి ముగ్గురిని పిలిచి ఆతిథ్యం, చాలా గొప్ప ఆతిథ్యం ఇస్తాడు, నా ప్రభువా అని పిలుస్తాడు. అతనికి తెలియదు, కానీ అతడు ఆతిథ్యం ఇచ్చింది ఎవరికంటే దేవునికే, దేవదూతలకే. దానినే హెబ్రీ పత్రికలో అంటాడు, ఆతిథ్యము చేయ మరొకడి, తెలియకుండానే దేవదూతలకు చేశారు కొంతమంది అని తెలియచేయబడుతుంది. ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఆతిథ్యము చాలా మంచి లక్షణం. మీ కుటుంబంలో, మీ జీవితంలో ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణము, లక్షణము ఉందా? దైవజనులను పిలిచి ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి గృహమేనా మీ గృహం? లేక అపవిత్రమైన ఆతిథ్యాలు ఇచ్చేటువంటి గృహమా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. దయచేసి మనము దైవజనులతో కూడా కలిసి భుజించి ఆతిథ్యం ఇచ్చి దీవెనలు పొందుకునేటువంటి గృహంగా ఉండటం మనకెంతో ఆశీర్వాదకరము. అవసరతలో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారికి కూడా ఆతిథ్యం ఇచ్చి వారిని కూడా ఆదుకునేటువంటి గృహముగా మన గృహం, మన జీవితం ఉండటం చాలా మంచిదని తెలియజేస్తున్నాను. ఈ మత్తయికి చాలామంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులందరినీ ప్రభు దగ్గరికి పిలిచాడు. ఎంత గొప్పవాడు! మత్తయి తానే కాదు, తనతో పాటు తన స్నేహితులను కూడా ప్రభు దగ్గరికి పిలిచి ఆయనతో కలుసుకునే మంచి అవకాశం ఏర్పాటు చేశాడు. అందుకోసము ఈ ఆతిథ్యమును ఏర్పాటు చేశాడు. కనుక మత్తయి దగ్గర నుంచి ఇలాంటి మంచి విషయాలు ఎన్నో మనము చూడవచ్చు. అయితే మన బైబిల్లో నూతన నిబంధనలో మొట్టమొదటిగా సువార్త రాసినవాడు కూడా ఈ మత్తయే. అందుకే మత్తయిని సువార్తికుడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మత్తయి సువార్త చాలా ప్రత్యేకమైనదిగా కూడా ఉంటూ ఉంటుంది. మత్తయి సువార్తలో మొదట మత్తయి సువార్తికుడు ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారిని మెస్సియాగా చూపించాడు. యూదులు, ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా యేసుక్రీస్తేనని తెలియచేశాడు. దానికోసమే అతడు వంశావళితో ప్రారంభించాడు.
పాత నిబంధనలో ఉన్న అనేకమైనటువంటి ప్రవచనాలను తీసుకొని వచ్చి ఎత్తి చూపించాడు. మరి అలాగే యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలను, పాత నిబంధన అద్భుతాలను కూడా పోలి ఉండేటట్టుగా తెలియచేస్తాడు. అలాగే మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు వారి యొక్క బోధను కూడా పాత నిబంధన బోధకు లింకప్ చేసి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. సీనాయి పర్వతం మీద నుంచి మోషే ఎలాగైతే ఒక గొప్ప ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడో, అలాగే పర్వతము మీద యేసుక్రీస్తు వారు కూడా నూతన నిబంధన ధర్మశాస్త్రము, నూతన నిబంధనను ఆయన ఇచ్చినటువంటి ధన్యతలను గురించి తెలియచేశాడు. ఇంకా పాత నిబంధనలో మధ్యస్థంగా ఈ కొన్ని ఉంటాయి కదా జ్ఞాన గ్రంథాలు. ఏవి? యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, ఇవన్నీ కూడా జ్ఞాన గ్రంథాలు అంటాం కదా. ఇవన్నీ కూడా కవిత్వానికి సంబంధించినవిగా ఉంటూ ఉంటాయి కదా. అలాగే మత్తయి సువార్త మధ్యలో సుమారుగా 13వ అధ్యాయం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉపమానాలను ఏర్పాటు చేసి ఆ పాత నిబంధనకు పోలికగా కూడా ఇతడు రాసినటువంటి సందర్భాన్ని మనం చూడవచ్చు. ఈ మత్తయి సువార్తను మత్తయ్య రాశాడని 1, 2వ శతాబ్దంలో ఉన్నటువంటి భక్తులు కూడా దాని గురించి తెలియజేశారు. యూసిబిఎస్ అనేటువంటి వ్యక్తి అపోస్తలుడైన మత్తయి తన సువార్తను మొట్టమొదటిగా రాశాడు. తాను సేవ చేస్తున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కోరిక మేరకు హెబ్రీ భాషలో అతడు రాశాడు అని తెలియజేశాడు. జెరోమ్ అనేటువంటి పండితుడు కూడా లేవి అని పిలువబడిన సుంకపు మెట్టునొద్ద నుండి యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి మత్తయి అనేటువంటి వ్యక్తి అపోస్తలుడు తాను హెబ్రీ భాషలో ఒక సువార్తను వ్రాశాడని, అది సిరియా ప్రాంతంలో బెరోయియా అనేటువంటి పట్టణంలో చాలా కాలం ఉపయోగంలో ఉందని, ఆ తర్వాత అక్కడ నుంచి గ్రీకులో తర్జుమా చేయబడిందని, ఆ హెబ్రూ భాషలో ఉన్నటువంటి మత్తయి సువార్తను నతానీయులు భారతదేశానికి తీసుకుని వెళ్ళాడని, అక్కడ చాలా కాలము దానిని పాంటియానస్ అనేటువంటి వ్యక్తి ఉపయోగించాడని, ఆ పాంటానియస్ అనేటువంటి వ్యక్తి తర్వాత తిరిగి వచ్చేటప్పుడు యెరూషలేం ప్రాంతానికి తీసుకుని వచ్చాడని కూడా మత్తయి సువార్తను గురించి తెలియచేస్తాడు. ఐరేనియస్ కూడా మత్తయి తన సువార్త ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క మానవ సోర్సెస్ను, మానవుడిగా ఆయన యూదులకు రాజు అనేటువంటి విధానంలో తెలియచేస్తాడు అని పండితుడు ఐరేనియస్ కూడా తెలియచేస్తాడు. ఇలా మత్తయి సువార్త చాలా శ్రేష్టమైన పోలికలతో కూడినటువంటి సువార్తగా ఉంటుంది. దీనిలో అతడు రాసినటువంటి వంశావళి, ఉపమానములు, కొండ మీద ప్రసంగము, గద్దించినటువంటి అయ్యో 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 యెరూషలేమా, అయ్యో గుడ్డివార్లారా అని మాట్లాడినటువంటి మాటలు, తర్వాత యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు అక్కడ బండలు బద్దలవ్వటం, అనేక మంది పరిశుద్ధులు లేవటం, ఈ సంగతులన్నీ చూస్తే మత్తయి దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు వారి మీద క్వీన్ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా ఏమి ఒక చిన్న పొల్లు కూడా తప్పిపోకుండా అన్నిటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చరిత్రను, ఆయన చేసినటువంటి సంగతులను మత్తయి చాలా చక్కగా వివరిస్తాడు, చాలా చక్కగా తెలియచేస్తాడు. కాబట్టి మత్తయి సువార్తలో మత్తయి ఎంతసేపు ఏం చేశాడంటే, యూదులు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు కనుక మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సియా ఈ యేసుక్రీస్తు వారే అని నిరూపించటానికి కావలసిన మంచి సాక్ష్యాలను అతడు పాత నిబంధన నుంచి అనేకమైన ప్రవచనాలను కూడా ఎత్తి చూపిస్తూ రాస్తాడు. పాత నిబంధనలో దొరకని ప్రవచనాలు కూడా చెబుతాడు. అలాంటి వాటిలో ఒకటి ఏంటంటే, ఆయన నజరేయుడు అనబడును అని చెప్పినటువంటి మాట మనకు పాత నిబంధనలు ఎక్కడ దొరకదు, కానీ అది భక్తుడైనటువంటి మత్తయి దాన్ని తీసుకొచ్చి రాశాడు. ఇలా మత్తయి తన సువార్తను రాసిన పద్ధతిని బట్టి మిగిలిన వాళ్ళందరికీ కంటే కూడా ఎంత శ్రద్ధగా ప్రభు బోధ విన్నాడో, ఆయన గమనిస్తూ ఉన్నాడో మనము చూడవచ్చు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనలో కూడా శ్రద్ధ ఉండాలి. క్రైస్తవులంగా దేవుని వెంబడించేటువంటి వారిగా మనం కూడా శ్రద్ధతో వెంబడించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. శ్రద్ధ కలిగి ఉండవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నదని తెలియజేస్తున్నాను. ఇక ఈ మత్తయి మిషనరీగా కూడా వెళ్ళటం జరిగిందండి. మిషనరీగా శిష్యులందరూ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అవగానే వెళ్ళిపోలేదు, లేదా పరిశుద్ధాత్మ దిగి రావగానే వెళ్ళిపోలేదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత కూడా, పెంతెకోస్తు తర్వాత కూడా చాలా కాలం, అంటే సుమారుగా 1 సంవత్సరం దగ్గర యెరూషలేములోనే ఉన్నారంట.
ఈ యెరూషలేములోనే యోహాను, పేతురు, చుట్టుపక్కల సమరయ, గలిలయ మొదలైన ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చేవారంట. యోహాను అయితే ఎందుకు ఉండేవాడంటే, యోహానుకు మరియమ్మ గారి బాధ్యతను ప్రభు అప్పగించాడు గనక ఆమె పెద్దతనాన్ని బట్టి ఆమెను తీసుకుని ఎక్కడికి త్వరపడి వెళ్ళలేక ఎక్కడికి వెళ్ళినా త్వరగా మళ్ళీ తిరిగి వచ్చేటట్లుగా వచ్చేవాడట. ఆమె బాధ్యతను తాను స్వీకరించి అలా చేసేవాడట. అలాగే మత్తయి కూడా యెరూషలేము బయటికి వెళ్ళలేదు, కానీ యెరూషలేము పట్టణం చుట్టూ యెరూషలేములో ఉన్నటువంటి హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళకి యేసుక్రీస్తు వారిని ప్రకటించాడంట. వాళ్ళ కోసమే అతడు పని చేశాడట. అతడు చివరికి వీళ్ళందరూ 1 సంవత్సరం తర్వాత చీట్లు వేసుకొని ఎవరు ఏ వైపుకు వెళ్ళాలని నిర్ణయించుకొని ప్రపంచంలో వెళ్ళిపోతున్నప్పుడు వారు ఈ మత్తయిని కోరారు, అయ్యా నువ్వు వెళ్ళిపోయే ముందు యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతులన్నీ దయచేసి మాకు ఏదైనా ఒక పుస్తకం రూపంలో రాసి ఇవ్వమన్నారు. ఇతను సహజంగా రాయగలడు, ఎందుకంటే సుంకపు మెట్టు వద్ద ఉండి లెక్కలు రాసినవాడు కాబట్టి రాయగలడు, కనుక మాకు రాసి అప్పగిస్తే మాకు ఉంటుందని చెప్పారు. కనుక వాళ్లకు చదువుకోగలిగిన భాష హెబ్రూ భాషలో, పాత నిబంధన ఏ భాషలో రాయబడిందో ఆ భాషలో మత్తయి సువార్తను రాసి వాళ్ళకు అప్పగించి అక్కడి నుంచి అతడు సువార్త ప్రయాణం చేశాడు. ఈ మధ్యకాలంలో అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమైందంటే గొప్ప హింస సంఘానికి కలిగిందని రాయబడింది. 7వ అధ్యాయంలో స్టెఫను యొక్క మరణం ఉంటుంది. ఈ స్టెఫను చనిపోయినప్పుడు గమాలియేలు తన యొక్క సమాధిలో స్టెఫను ఉంచాడట. స్టెఫను గురించి చాలామంది విలపించారని చెప్పబడినప్పుడు అక్కడ నికోదేము కూడా భయంకరంగా ఏడ్చాడంట స్టెఫను గురించి. కనుక ఈ విలపించే వారిని అందరినీ పట్టుకొని శిష్యులు ఎన్నుకున్నటువంటి ప్రథమ ఎల్డర్స్, డీకన్స్, నికానోరు, ఫిలిప్పు మొదలైనటువంటి వారు, వాళ్లతో కూడా సహా 200 మందిని చంపేశారట. గమలియేలు ఈ నతానియేలు శవాన్ని కూడా తీసుకుని వెళ్ళి తన సమాధిలోనే అంతకుముందు చనిపోయిన స్టెఫను శవంతో పాటు ఉంచాడంట. గమలియేలు కూడా తర్వాత అక్కడే పూడ్చిపెట్టబడ్డాడు. ఆ సమయంలో శిష్యులు బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, అయినా యెరూషలేములోనే ఉన్నారు. అక్కడే మత్తయి కూడా ఉన్నాడు. హెబ్రీయుల మధ్య అతడు సేవ చేస్తూనే ఉన్నాడు. ఇక ప్రియ స్నేహితులారా, మత్తయి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే అందరూ చీట్లు వేసుకుంటున్నప్పుడు ఇతని పేరున ఆఫ్రికా ప్రాంతంలో పార్తియా, మేడియా మొదలైనటువంటి అన్నీ కూడా దాటి, మాదియా ఆ ప్రాంతాలను దాటి ఇథియోపియాకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఇథియోపియాలో ఫిలిప్పు చేత బాప్తీసం పొందినటువంటి నపుంసకుడు ఆర్థిక మినిస్టర్ ఉన్నాడు. కనుక ఈ మత్తయి బయలుదేరి ఈ మధ్యలో ఉన్నటువంటి పార్తియా, మాదియా మొదలైనటువంటి పర్షియా ఇవన్నింటి కూడా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వారి భాషలో సువార్త అని చెప్పేవాడంట మత్తయి. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పెంతెకోస్తు రోజున దేవుడు అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అలా వెళ్ళినటువంటి మత్తయి సొలొమోను కలుసుకున్నటువంటి రాణి, శేబదేశపు రాణి, నల్లని ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఈ నపుంసకుని యొక్క సహాయం కూడా తీసుకొని గొప్ప పరిచర్య చేశాడట. ఇతను భోజనం చేయడు, ఏదైనా ఆకు అలమ దొరికితే తింటాడు, అంతవరకే. వండిన ఆహారం తినడు. కనుక ఇతనికి పెద్దగా ఆహారానికి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు. ఉపవాసాలు ఎక్కువ ఉంటాడు, ప్రార్థన ఎక్కువ చేసుకుంటూ ఉంటాడు. ఇలా చాలా కాలం సేవ చేసిన తర్వాత ఒక కొండ మీద అతడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కొండ మీద ఏమైందంటే అతడు మధ్యలో తినడానికి తీసుకుని వెళ్ళినటువంటి ఒక ఫలం పడిపోయింది, గాలికి కింద పడిపోయింది. అలా గాలికి కింద పడిపోయినటువంటి ఫలమును అతడు చూస్తే దొరకలేదు, అతనికి ఎక్కడికో వెళ్ళిపోయింది. అయినా అలాగే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అతనికి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనములో దరిదాపుల్లో ఉన్నటువంటి మిర్నా అనేటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ నీవు చేయాల్సిన పని ఏమిటంటే వెళుతూనే నువ్వు ఒక పెద్ద కర్రను, బాదును తీసుకొని వెళ్ళి అక్కడ పాతిపెట్టు, అది గొప్ప వృక్షమవుతుంది. దాని నుంచి వచ్చే ఫలాలు తేనె, ద్రాక్షరసము మొదలైనవి కలిస్తే ఎలాంటి మధురంగా ఉంటుందో అలాంటి చాలా మధురమైనటువంటి ఫలాలు ఫలిస్తుంది. అలాగే దాని వేర్ల నుంచి కూడా నీళ్లు విపరీతంగా ఉబికి మంచినీళ్ళు వారందరికీ లభిస్తాయి. ఎవరైతే నన్ను విశ్వసించి ఆ నీళ్లు త్రాగుతారో, వాటితో స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి
వారంతట వారు చెరుపుకున్నటువంటి వారి రూపము తొలగిపోయి నేను ఇచ్చినటువంటి సరైన రూపం వాళ్ళకు వస్తుందని కూడా మత్తయికి ఆ దర్శనం చెప్పబడిందంట. కనుక మత్తయి ఒక పెద్ద కర్రను తీసుకొని ఆ పట్టణంలోకి వెళ్ళాడు. వెళుతూ ఉండగానే ఆ పట్టణపు రాజు పేరు హిస్టాకస్. ఆ హిస్టాకస్ భార్య ఫుల్వానా, అతని కుమారుడు పేరు ఫుల్వానస్. ఈ ఫుల్వానస్ అనేటువంటి రాజకుమారుడు భార్య పేరు ఎర్వా. ఈ ముగ్గురు అంటే హిస్టాకస్ అనేటువంటి రాజు యొక్క భార్య, కుమారుడు, కోడలు ముగ్గురు కూడా దయ్యం బట్టి, అపవిత్రాత్మ బట్టి కేకలు వేసుకుంటా తోమాకు ఎదురొచ్చారంట. నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? ఇక్కడ నేను జీవిస్తూ ఉన్నాను, హాయిగా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి నన్ను ఏం చేయాలనుకుంటున్నావు? నీ గురించి నాకంతా తెలుసు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇక్కడ ఏం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇక్కడే ఉంటానంటే నేను నిన్ను ఇక్కడ ప్రజల చేత చంపిస్తాను. ఇక్కడ ప్రజల చేత, అక్కడ నీ ప్రభువుని ఎలాగైతే యెరూషలేములో చంపించానో అలాగే ఇక్కడ కూడా నిన్ను చంపిస్తాను, నిన్ను తగలబెట్టిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉండగా మత్తయి భయపడకుండా వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారిని వదిలిపెట్టి ఆ అపవిత్రాత్మ వెళ్ళిపోయి రాజులో జ్వరబడిందంట. రాజు చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో చేరి ఆ హిస్టాకస్ రాజును ప్రేరేపించి కొన్నాళ్ళ తర్వాత మత్తయిని చంపింది. ఈ మధ్యకాలంలో తాను తీసుకుని వెళ్ళినటువంటి ఆ కర్రను ఒక చోట పాతాడు. ఆ కర్ర చక్కగా పెరిగి చెట్టుగా మారిపోతుంది, చాలా శీఘ్రంగా మారిపోతుంది. దాని మొదట్లో నుంచి నీళ్లు ఉబుకుతూ ఉన్నాయి. ఆ నీళ్లు మనుషులు వాడుకుంటూ ఉన్నారు. కనుక ఆ పనిని చూసి అనేకులు మత్తయి చెప్పిన బోధ విన్నారు, మత్తయి మాటలు నమ్మారు, ప్రభువుని అంగీకరించారు, శిష్యులయ్యారు. సంఘము అక్కడ చాలా వృద్ధి చెందుతూ ఉంది. దీనినంతటిని బట్టి మొదటిగా అపవిత్రాత్మను వెళ్ళగొట్టబడినటువంటి రాజు యొక్క భార్య, కోడలు, కుమారుడు కూడా మత్తయిని విడిచిపెట్టి రాజు దగ్గరకు వెళ్ళట్లేదు. కాబట్టి అతనికి కోపం వచ్చింది. కనుక అతడు ఆ మత్తయిని చంపేయండి అని కొంతమందిని సైనికులను పంపిస్తారు. వాళ్ళు వచ్చి మత్తయిని చంపాలని చూసినప్పుడు మత్తయి చుట్టూ కూడా గొప్ప వెలుగు, అగ్ని ఉంటుంది. కనుక భయపడి వెళ్ళిపోతారు. మరలా కొన్నాళ్ళ తర్వాత మత్తయి వాళ్ళందరూ కలిసి ఉన్నటువంటి చోట చర్చి లాంటి దానిలో ఆరాధన చేస్తూ ఉండగా వాళ్ళందరిని ఆశీర్వదిస్తానికి చేతులు ఎత్తినప్పుడు వెనక నుంచి సైనికుడు వచ్చి మత్తయిని చంపుతాడు. అక్కడ అనుకోకుండా జరిగినటువంటి ఈ గలాటాలో అగ్ని పుట్టింది. ఆ అగ్నిలో కాలిపోయాడు అని తెలియచేయబడుతుంది. ఇంకా కొన్ని వేరే వేరే సాంప్రదాయ సంబంధమైన సంగతులు కూడా మత్తయిని గురించి చెప్పబడ్డాయి. ఏది ఏమైనా ఒక సౌకర్యవంతమైన స్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి విద్య కలిగి వాడై ఉండి ధనం ఎప్పుడు చూచేటువంటి సుంకపు మెట్టును, ఆ ధనాన్ని విడిచిపెట్టి ధనాపేక్ష లేకుండా, శిష్యుడైన తర్వాత అసలు ధనాన్ని గురించినటువంటి ఆలోచనే లేకుండా ప్రభు యొక్క మాటల మీద దృష్టి పెట్టి చక్కని సువార్తను మనకు అందించాడు. ప్రభు యొక్క సేవను అనాగరికమైన క్యానిబాల్స్ అని చెప్పబడినటువంటి నరమాంస భక్షకుల దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా పనిచేశాడు. ఈ ఇథియోపియా ప్రాంతంలో పనిచేశాడు. వారి మధ్య అక్కడే అతడు చనిపోయాడు. వారిలో అనేకులలో మార్పును తీసుకుని వచ్చాడు. ఇలాంటి మంచి మత్తయిని ప్రభువు పిలుచుకున్నాడు. నిన్ను పిలిస్తే కూడా ఈరోజు నీవు మత్తయి వలె జీవించగలవా? మత్తయి వలె మార్పు చెందగలవా? మత్తయి వలె నీవు కూడా ప్రభువును, ఆయన పరిచర్యను భారము వహించి మోయగలవా? మత్తయ్య ఎలాగైతే ఒక్క మాటతో లోబడ్డాడో అలాంటి విధేయత చూపించగలవా? మత్తయ్య ఎలాగైతే ప్రభు కోసం సమస్తం వదులుకున్నాడు అలా వదులుకోగలవా? ప్రియ సహోదరులారా, అలాంటి మత్తయ్యని సంఘం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటుంది. మన తూర్పు ప్రాంత దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు సెప్టెంబర్ 21వ తేదీని పరిశుద్ధ మత్తయి దినముగా జరిగిస్తారు. పశ్చిమ దేశాల్లో ఉన్నవారు నవంబర్ 16వ తేదీని పరిశుద్ధ మత్తయి దినముగా జరిగిస్తారు. సహోదరులారా, మన జీవితాల్లో కూడా మత్తయి వలె ప్రభువుకు అంకితమై, ప్రభు పిలుపుకు లోబడి, ప్రభు బోధను దృష్టించి ప్రభు పక్షంగా జీవించవలసిన వారమై ఉన్నాము. అలా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరలోక రాజ్యము అందుకే పిలుస్తూ ఉంది. పరలోక రాజ్యాన్ని అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోక రాజ్యములో మనము జీవించాల్సిన జీవితం
పరలోక రాజ్యంలో మనం పొందేటువంటి గొప్ప మేలు ఇదే. మన జీవితాన్ని సఫలం చేసుకోవటం, మన జీవితాన్ని జీవాన్ని సముపార్జన చేసుకున్నదిగా మార్చుకోవటం, నిజమైన జీవాన్ని అనుభవిస్తూ నిత్య జీవంలోనికి ప్రవేశించడం. ఇదే పరలోక రాజ్యం పిలుస్తున్న పిలుపు యొక్క ఆంతర్యం. ఈ పిలుపును మనం కూడా గుర్తించి ప్రభువుకు లోబడి జీవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైండి బలపరిచి అలా జీవించటకు శక్తిని అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రిలారా, ఈ వీడియో మీకు దేవుని దయ వలన ఉపయోగకరమైందని నేను భావిస్తూ ఉన్నాను. దీనిని మీ యొక్క సహోదరులు, స్నేహితులు, మీకు తెలిసినటువంటి గ్రూపులు, దేవుని నమ్మినటువంటి ప్రజలకు కూడా షేర్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. అనేక మందికి చేరటానికి అది ఉపయోగపడుతుందని నేను విన్నాను, కనుక లైక్ కూడా చేయగలరు. ఒకవేళ మీకు ఏదైనా మీ మనసులో దైవ సేవకునికి గుప్పిలి విప్పి సహకారం అందించాలని దేవుని తలంపు కలిగి ఉంటే, దేవుడు తలంపు కలిగిస్తే తప్పక ఆ రీతిగా సహకారం కూడా అందించాలని మిమ్మల్ని కోరుతున్నాను. నా ఫోన్ నంబర్కు 9866967494 అనే నంబర్కు గూగుల్ పే ఉంది, తర్వాత పేటిఎం అది కూడా ఉంది. కనుక ఏదైనా సహకారం అందించగలిగిన వారు అందించగలరని కోరుతున్నాను. ప్యారిస్లో లేకుండా ఉన్నాను కనుక ఆ విషయాన్ని చెబుతున్నాను. దాన్ని బట్టి మీరు వేరుగా కూడా భావించుకోవద్దు. మనము దైవికమైనటువంటి సాన్నిహిత్యాన్ని, సంబంధాన్ని, అభిమానాన్నే కలిగి ఉందాం. ఆర్థికపరమైనటువంటి అభిమానం కాదు. చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. దాని గురించి మీరు ఎవరు కూడా వేరుగా భావించుకోవద్దు. దాని గురించి నన్ను కూడా మీరు వేరుగా ఊహించవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని కృప మనకందరికి తోడైనను గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ఇదిగో ఈ సమయమున మీ కృపను అనుగ్రహించి మీ సన్నిధానములో నా తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించే కృపద ఇచ్చేశావు. పరలోక రాజ్యము పాపులను పిలుచుచూ ఉన్నదని, పాపుల కొరకై ఏర్పాటు చేయబడి ఉన్నదని, మేమందరము పాపులమేనని తెలుసుకోవలసి ఉన్నదని, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను పిలవటానికే వచ్చాడని, ప్రభు ఆ సంగతులన్నిటిని కూడా మేము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. మా జీవితాల్లో కూడా మేము ఈ మంచి పనులను అవలంబించుచు నాయన మీ దీవెనలను పొందుకునే భాగ్యం, మీ సేవలో ముందుకు వెళ్ళేటువంటి బలము మాకందరికీ దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఇదిగో మీరు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరెవరిని పిలుస్తూ ఉన్నావో, ఎవరెవరు దేవుడు నన్ను కూడా పిలుస్తున్నాడు ప్రభు అని ఆయన నమ్ముతున్నారో వారందరి పిలుపును వారు నిశ్చయించుకొని నా తండ్రి లోబడి జీవించేటువంటి బలమును, నిర్ణయమును వారికి అనుగ్రహించండి, వారిని దీవించండి. అలాగే ప్రభువా, అవసరతలో ఉన్న వారి అవసరతలు తీర్చు నా తండ్రి. నాయన, సమస్యల్లో కష్టములో ఉన్న బిడ్డలకు కావలసిన సమాధానం దయచేయండి. రోగములతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. చదువుతున్న వారికి కావాల్సిన జ్ఞానమును, పని లేని వారికి పనిని, ఉద్యోగము లేని వారికి ఉద్యోగములను అనుగ్రహించండి. కష్టములో కన్నీళ్లతో సమాధానం లేని స్థితిలో ఉన్న వారికి కావాల్సిన సమాధానం దయచేయండి. లేమిలో ఉన్న బిడ్డలను కనికరించి సమృద్ధిని దయచే ప్రభువా, మీ సేవకులను, సంఘములను బలపరిచి దీవించండి. పరలోక రాజ్యం యొక్క ఉద్దేశమును గ్రహించిన వారి సంఘానికి పరలోకమును గురించి, పరలోక రాజ్యమును గురించి నాయన వివరించి, ఆయన చక్కని జ్ఞానమును సంఘానికి అందించినట్లు కావాల్సిన జ్ఞానము, హృదయమును ప్రతి దైవ సేవకులను మీరు అనుగ్రహించండి. ప్రభువా, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. తిరిగి నీ చిత్తమైతే మరో పర్యాయం మేము కలుసుకునేటువంటి భాగ్యం, అవకాశం కూడా మాకు దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనొచ్చు యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. 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 మీ అందరికి వందనాలు. తిరిగి మరొక వీడియోలో ప్రభు చిత్తం అయితే కలుసుకుందాం. దేవుడు అంతవరకు మనల్ని కాపాడి సంరక్షించి దీవించునుగాక. ఆమెన్. సెలవు.